హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా లాస్య, మేము వచ్చేసాం. వాళ్ళ పిలుపుతో తన ఆలోచన నుండి బయటికి వచ్చేసారా వీళ్ళు? ఇప్పటికే ఉన్న సమస్యలతో సతమతమవుతున్నాను. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. వీళ్లకు సేవలు చేయాలి. నిట్టూచుతూ లేచి, మామయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు? ఫోన్ చేసుండొచ్చు కదా, ఆయన్ని పంపించేదాన్ని. మాకు తెలుసు కదా తల్లి, ఇక్కడికి ఎలా రావాలో. అందుకే ఫోన్ చేయలేదు. మీ పనుల్లో మీరు ఉంటారు కదా. ఇంతకీ మా మనవరాళ్ళు ఎక్కడా? అడిగారు పరమేశం. ఇద్దరు ఇంటిలోనే ఉన్నారు. లాలనకు తోడుగా లాలస కూడా ఉంది. నెమ్మదించిన స్వరంతో చెప్పింది. సరే అయితే, మేం వెళ్ళి వాళ్ళని చూసి వస్తాం. ఆగండి మామయ్య, ఇప్పుడే వచ్చారు కదా, ఫ్రెష్ అయ్యాక కలుద్దురు గాని. ఇంతలో నేను మీకోసం వంట తయారు చేస్తాను. సమయం కూడా అవుతుంది కదా అని అంటూ అక్కడ నుండి కదిలింది లాస్య. లాస్యాన్ని చూసిన వెంటనే ఆమె మానసిక స్థితి పసిగట్టి, శ్రమ తీసుకోక తల్లి, నేను అవన్నీ చూసుకుంటాను కదా. నీ ముఖం చూడు ఎలా వాడిపోయిందో. నీకు విశ్రాంతి అవసరం అనునయంగా అంది పార్వతి. సరే అత్తయ్య, ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అంటూ వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి కావలసిన ఏర్పాట్లు చేసింది లాస్య. కొంత సమయానికి ఫ్రెష్ అయి వచ్చారు పార్వతి పరమేశం. నేరుగా తమ మనవరాళ్ళున్న గది లోపలికి చేరుకుంటూ, ఏమిట్రా పిల్లలు, ఎలా ఉన్నారు? నవ్వుతూ అడిగారు పరమేశం. నానమ్మ తాతయ్యలను చూసి నవ్వుతూ వేగంగా వచ్చి హత్తుకుంది చిన్న మనవరాలు లాలస. లాలన మాత్రం దిగులుగా ముఖం పెట్టుకుని చూస్తూ ఉంది. లాలన ఏమీ అనకుండా స్తబ్దంగా ఉండటం చూసిన పరమేశం, ఏంటి మనవరాలా, ఈ తాతయ్యతో ఎన్నో కబుర్లు చెప్పేదాని ఫోన్లో. ఇప్పుడు నేను ఎదురుగా వచ్చినా ఏమీ అనడం లేదు. ఇంతలోనే మన స్నేహం విరిగిపోయిందా? తన కళ్ళద్దాలు సరిచేసుకుంటూ అన్నాడు. పరమేశం మాటలకు తనలో ఉన్న దుఃఖం కట్టలు తెంచుకుంది. వెంటనే పరమేశాన్ని గట్టిగా వాటేసుకుంది లాలన. మనవరాలు వాటేసుకోవడంతో కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. కొంత సమయం తర్వాత, బంగారు తల్లి, ఏమైందిరా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకేదైనా జరిగితే ఈ తాతయ్య నానమ్మ ఏమైపోయేవారు? నీ సమస్య ఏమిటో మాతో చెప్పుకోవాలనిపించలేదా? ఆమె తల నిమురుతూ అడిగాడు పరమేశం. తాత మాటలకు తనలో ఉన్న దుఃఖం కన్నీటి ద్వారా కరిగి బయటికి వచ్చేసింది. మనవరాల్ని ఓదార్స్తూ, సరే మనం బయటకు వెళ్దాం, అంతా ఒకసారి తిరిగి వద్దాం, అప్పుడు నీకు ఈ బాధ తగ్గుతుంది అని అంటూ లాలన లాలసాతో కలిసి బయటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు పరమేశం. పరమేశం పిల్లలతో బయటికి వెళ్తున్నాడని తెలిసి, నాన్న, ఈ సమయంలో బయటికి వెళ్ళటం మంచిదంటారా? అసలే లాలన కండిషన్ బాగాలేదు. మీకు కూడా ఈ ప్రాంతం కొత్త కదా అని అన్నాడు రంజిత్. ఏంట్రా పుత్రరత్నం, కొన్నేళ్ళు ఈ హైదరాబాద్లో ఉండేసరికి నీకు కొమ్ములు వచ్చాయా? గుర్తు తెచ్చుకో, నీ ఉన్నత విద్య చదివే రోజుల్లో నేనే నీకు ఈ మహానగరం మొత్తం తిప్పి చూపించాను. ఇప్పుడు నాకు నా మనవరాళ్ళు తోడున్నారు కదా, ఏమీ కాదులే. వాళ్ళను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా? ఏరా పిల్లలు, చూశారా మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో? మనం బయటికి వెళ్ళి మొత్తం తిరిగొచ్చి మనకన్నీ తెలుసని నిరూపిద్దాం, ఏమంటారు అని అన్నాడు పరమేశం. పరమేశం మాటలకు లాలన దుఃఖం ఛాయలను మెల్లమెల్లగా చెరిపేస్తున్నాయి. లాలన మోములో చిన్న ఉత్సాహపు వెలుగు వికసిస్తుంది. అలాగే తాతయ్య, మీరు చెప్పిందే చేద్దాం, ముందు మనం బయటకు వెళ్దామని తాతయ్య చేయి పట్టుకు లాగింది లాలస తుంటరిగా. అలాగే అలాగే, మీ నాన్నమ్మకు అమ్మకు ఒక మాట చెప్పి వెళ్దామని అంటూ భార్య దగ్గరకు కోడలి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. వచ్చారో లేదో, వాళ్ళను బయటకు తీసుకువెళ్తున్నాడు ఇతను. ఇప్పటికే వాళ్ళ పోరు తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళని ఇలా తిప్పితే క్రమశిక్షణ లేకుండా తయారవుతారు అని తనలో తానే అనుకుంటూ తనకు ఇష్టం లేకపోయినా అంగీకరించింది లాస్య. పార్వతి, నువ్వు లాస్యకు తోడుగా ఉండు, మేం మళ్ళీ వేగంగా వస్తామని చెప్పి మనవరాళ్లతో బయటకు వెళ్ళాడు పరమేశం. ఇప్పుడు చెప్పు లాలన, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఆత్మహత్య మహాపాపం తెలుసా? చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో ఉంది లాలన. నీ మనసులో బాధ చెప్పుకోకపోతే నాకెలా తెలుస్తుంది? అయినా అంత నిర్ణయం తీసుకోవటానికి నీకున్న బాధలు ఏమిటి? లాలన వైపు చూస్తూ అడిగాడు పరమేశం. కొంత సమయానికి నోరు విప్పింది లాలన. తాతయ్య, అందుకు కారణం అమ్మే. ఎప్పుడూ నాకు మార్కులు తక్కువ వస్తాయని, నేను బాగా చదవడం లేదని తిడుతూ ఉంటుంది. చదువని ఒక్క మాట తప్ప ఆమె ఎన్నడూ ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకోలేదు. నా ఫీలింగ్స్ ఆమెతో చెప్పుకుందామని చూస్తే ఎప్పుడూ బిజీగా ఉన్నానని చెప్తుంటుంది.
నాన్న సంగతి అంటావా? అతని లోకంలో అతను ఉంటాడు. ఈ ఒంటరితనం భరించడం నా వలన కావటం లేదు తాతయ్య. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? మరి ఏం చేయమంటారు తాతయ్య? ఇంటిలోనే కాక స్కూల్లో కూడా నాకు చదువు రాదని ఏడిపిస్తున్నారు. నేను ఎందుకు పనికిరానని అంటుంటారు. రోజు ఈ మాటలు విని విని ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. అందుకే ఈ నిర్ణయం. ఎంతో క్షోభ అనుభవించకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ పసి మనసు. ఏమిటో ఈ రోజుల్లో పెద్దలు దేని వెనుక పరుగు పడుతున్నారో తెలియదు. పిల్లలు చిన్న విషయాల్ని కూడా జీర్ణించుకోలేక ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని బలి చేసుకోవడానికి చూస్తున్నారు అని అనుకుంటూ స్థానిక ఆలయం వైపుకు కదిలాడు. తాతయ్య, ఏమిటి ఆలయానికి తీసుకువచ్చారు? ఆశ్చర్యంతో అడిగారిద్దరు. చెప్తాను రండి అని తనతో పాటు తీసుకువెళ్తూ గుడి ముందు ఉన్న షాప్ దగ్గర దేవుడికి కావలసిన ప్రసాదం కొనటానికి ఆగాడు. తాతయ్య, మేం తీసుకుంటామని ఇద్దరూ పరమేశం దగ్గర డబ్బులు తీసుకుని షాప్కి వెళ్ళారు. రేయ్ రాములు, నువ్వా? ఈ షాప్లో ఏమిటి? తమకు బాగా పరిచయం ఉన్న పిల్లాడు రాములను అక్కడ చూసి ఆశ్చర్యంతో అడిగాడు. ఈ షాప్ మాదే. ఈరోజు మా అమ్మకు బాగా లేదని నేను ఇక్కడ ఉన్నాను. మరి నీ ఐస్ క్రీం బండి? అది సెలవు రోజుల్లో మాత్రమే నేను తిప్పుతాను. మిగతా రోజుల్లో మా నాన్న తిప్పుతారు. అయినా నువ్వు గ్రేట్ రా. ఇన్ని పనులు చేస్తున్నావని వాళ్లకు కావలసినవి కొని డబ్బులు ఇచ్చి అక్కడి నుండి గుడికి చేరుకున్నారు. పరమేశం పక్కనే ఉంటూ మొత్తం గమనిస్తూనే ఉన్నారు పిల్లలు. గుడి లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి బయలుదేరారు. ఆలయం బయట ఒక ఆమె తాటి ముంజలు అమ్ముతూ కనబడింది. మనవరాళ్ళు వాటిని చూసి ముచ్చట పట్టడంతో పరమేశం వాటిని కొన్నాడు. వాటికి డబ్బులు చెల్లిస్తూ, అమ్మా, ఈ వయసులో మీరు ఇంత కష్టపడ్డానికి కారణం ఏమిటి? అడిగాడు పరమేశం. ఏం చెప్తాను బాబు, ఆ పైవాడు నా రాత ఇలా రాశాడు. నా కొడుకు కోడలు కరోనాతో చనిపోయారు. వాళ్లకు ఒక బిడ్డ. వాడి బాగోగులు చూసుకునే బాధ్యత నాదే కదా బాబు. వాడికి కాస్త ఊతం దొరికే వరకు నాకు ఈ బాధ్యత తప్పదు కదా అని అంది ఆమె. ఆమె మాటలు విని సరే వస్తానమ్మా అని చెప్పి అక్కడి నుండి మనవరాలను తీసుకుని ముందుకు కదిలాడు. పిల్లలు, ఇంతకుముందు రాములు, ఇప్పుడు ఈ అవ్వ మనకు ఎదురుపడ్డారు కదా. వాళ్ళ నుండి మీరేమి గ్రహించారు? అడిగాడు పరమేశం. సమాధానం చెప్పకుండా చూస్తూ ఉన్నారు. సరే, నేను చెప్తాను వినండి. ఆ అవ్వ తన మనవడు కోసం కష్టపడుతుంది. రాములు తన తల్లిదండ్రులకు తోడుగా తనకి కష్టమైన ఇష్టంతో ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ చదువుకుంటూ ఉన్నాడు. చూసారా, వాళ్ళ కష్టాన్ని జయించడానికి మాత్రమే చూస్తున్నారు. కానీ కష్టం వచ్చిందని తమ జీవితం చాలించాలనుకోవడం లేదు. వాళ్ళ కష్టం ముందు మీకున్న కష్టం ఏపాటిది? సమాజం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒకవేళ మనకు ఏదైనా కష్టం వస్తే, చెడు ఆలోచనలు వస్తే, మన చుట్టూ ఉన్న వారిని నిశితంగా పరిశీలిస్తే మనకేదైనా పాఠం బోధపడుతుంది. అలాగే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివితే వాళ్ళు కష్టాలను ఎదుర్కొని ఎలా ముందుకు సాగారో మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా జీవితం అంటే ఏమిటో, ముఖ్యంగా ప్రాణం విలువ ఏమిటో? చిన్నపిల్లలు, మీకు ఎక్కువ చెప్పినా అర్థం కాదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ప్రతి క్షణం కూడా ఒక సవాల్తో కూడుకున్నది. వాటిని అధిగమిస్తూ మనం ముందుకు సాగాలి. లాలన, నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మకు క్షమాపణలు చెప్పు. నీ కారణంగా ఆమె ఎంతో బాధపడుతుంది. ఆమె నీతో సరిగ్గా మాట్లాడకపోవటానికి ఆమెకు ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి కదా. వాటితో సతమతం అవుతుంది మీ అమ్మ. ఆమె ఉద్యోగం చేయబట్టే కదా మీకు ఎటువంటి శ్రమ లేకుండా హాయిగా ఉన్నారు. వీలు కల్పించుకొని ఈసారి నువ్వే ఆమెతో మాట్లాడు. ఆమె ఒక ప్రొఫెసర్ కాబట్టి నీకు చదువు అర్థం కావటం లేదని చెప్పు. ఆమె చూసుకుంటుంది. మీ ఇద్దరి సమస్యలు తీరిపోతాయి అని అన్నాడు పరమేశం. పరమేశం మాటలకు ఇద్దరు అంగీకరించారు. ఇంటికి వెళ్ళిన వెంటనే తల్లిని ఇద్దరు హత్తుకొని లాలన తల్లికి క్షమాపణలు చెప్పింది. హఠాత్తుగా ఇద్దరూ హత్తుకోవడంతో ఆమె ఆశ్చర్యపోయి ప్రేమతో వాళ్ళను గట్టిగా ఆలింగనం చేసుకుంది. అకస్మాత్తుగా ఈ మార్పుకు కారణం ఏమిటో అన్నది లాస్యకు కొద్ది క్షణాల్లోనే అర్థమైపోయింది. ఇదంతా అత్తయ్య మామయ్య కారణంగానే జరిగింది. వాళ్ళ వల్లనే కొన్ని గంటల్లో ఇక్కడ వాతావరణం మార్పులు వచ్చాయి. నేను ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం మామయ్యే కదా. నిజం తెలిసి కూడా నేను అజ్ఞానురాలిగా ప్రవర్తించాను. నిజానికి అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఏదేదో అనుకుని ఇన్నాళ్ళు మామయ్యను అత్తయ్యను దూరం చేసుకున్నాను. నిజానికి పెద్దవాళ్ళు అంటేనే వారధి కదా. నవతరం తప్పుల్ని తెలిపి సరైన మార్గంలో నడిపించే వారధి వాళ్ళు.
నిజం గ్రహించక వాళ్ళని దూరం పెట్టి మనం ఒంటరిగా ఈ బ్రతుకు ప్రవాహంలో సతమతం అవుతాం. ఇక మీదటైనా వాళ్లకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు తప్పించి నన్నుగా పలకరించే మనుషులు నాకు ఎవరున్నారు అని తనలో అనుకుంటూ తన అత్తమామల ప్రాముఖ్యత తెలుసుకుంది. అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని క్షమాపణ అడిగే హక్కు కూడా నాకు లేదు. నేను మిమ్మల్ని తక్కువగా చూశాను. చేతులు జోడిస్తూ అంది లాస్య. తల్లి, పిల్లలకు డబ్బు చదువు ఎలాగూ ఇస్తాం. వాటితో పాటు సమస్యల్ని తట్టుకునే శక్తి, కాస్త తల్లిదండ్రుల ప్రేమ కూడా ఇవ్వాలి. అవన్నీ ఇచ్చినప్పటికే కొందరు అవన్నీ మర్చిపోయి తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. మరి ఇవ్వకపోతే? ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే వెతుక్కో. ఇకనైనా వాళ్ళ కోసం కాస్త సమయం కేటాయించు. నీకు కూడా కాస్త రిలాక్స్ వస్తుంది అని నవ్వుతూ చెప్పాడు పరమేశం. ఇంతలో లాలస కెమెరా తీసుకుని వచ్చి, తాతయ్య తాతయ్య, ఒక స్వీట్ మెమొరీ క్రియేట్ చేద్దామా? మనమందరం కలిసి ఫోటో దిగుదామని అంటూ హడావుడి చేసింది. సరే, మనల్ని ఫోటో ఎవరు తీస్తారు? ఆశ్చర్యంగా అడిగాడు పరమేశం. మరేం పర్వాలేదు, ఇది ఆటోమేటిక్ సిస్టమ్, ఇదే తీస్తుంది అంటూ దాన్ని సరైన చోట పెట్టి మొత్తం అందరినీ దానికి ఎదురుగా నిల్చోపెట్టింది. కొంత సమయంలో కెమెరా క్లిక్మని లైట్ వేస్తూ శబ్దం చేసింది. వెంటనే వెళ్ళి ఆ కెమెరా తీసుకుని వచ్చి ఆ ఫోటో చూపించింది. తాతయ్య, చిత్రం మెరిసిపోతుంది. ఈ చిత్రంలో నువ్వు ఇంకా మెరిసిపోతున్నావు కుర్రాడిలా అని నవ్వుతూ అంది లాలస. లాలస మాటలకు అక్కడ అందరి మొహాల్లో నవ్వులు వికసించాయి.